అందరికీ నమస్కారం. హిందూ ధర్మంలో పవిత్రమైన రోజులలో ముక్కోటి ఏకాదశి ఒకటి. దీనిని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. అసలు ఈరోజు ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఉంది? ఈరోజు మనం ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే ఏమవుతుంది, మనం పాటించాల్సినటువంటి విషయాలు ఏమిటి అనేది ఈ వీడియోలో పూర్తి వివరంగా ఈరోజు చూద్దాం. సాధారణంగా ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. కానీ ధనుర్మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు. పురాణాల ప్రకారం ఈరోజు ముక్కోటి దేవతలు వైకుంఠానికి చేరుకొని శ్రీ మహావిష్ణువుని దర్శనం చేసుకుంటారు. అందుకనే దీనికి ఈ పేరు వచ్చింది. దక్షిణాయనంలో చనిపోయిన వారు కూడా ఈ రోజున వైకుంఠ ద్వారాలు తెరిచి ఉండటం వలన నేరుగా మోక్షాన్ని పొందుతారని నమ్మకం. కోటి ఏకాదశి రోజున అన్ని ప్రధాన వైష్ణాలయాలలోనూ ఉత్తర ద్వారం తెరుస్తారు. దీనినే వైకుంఠ ద్వారం అంటారు. ఈ ద్వారం గుండా వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటే పునర్జన్మ లేకుండా వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. తిరుమలలో ఈ 10 రోజులు జరిగే బ్రహ్మోత్సవాలు, ద్వార దర్శనం ఎంతో విశిష్టమైనవి. భక్తులు ఏకాదశి రాత్రి నిద్రపోకుండా విష్ణునామస్మరణ లేదా భగవద్గీతా పారాయణం చెయ్యాలి. ఈరోజు ముఖ్యంగా బియ్యంతో చేసిన పదార్థాలు అస్సలా తినకూడదు. ఎందుకు అంటే పురాణాల ప్రకారం దురాసురుడు అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడని చెబుతారు. చూశారు కదా, ముక్కోటి ఏకాదశి రోజున ఎంతో భక్తి శ్రద్ధలతో విష్ణువుని ఆరాధించి మోక్షాన్ని పొందుతారు. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మరియు మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.